డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 1976 నాటి సినిమా శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. ఈ టైటిలే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రముఖ దర్శకుడు బాపు దర్శకత్వంలో వెలువడినటువంటి అద్భుతమైన చిత్రం శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. అలనాటి మిస్సమ్మ, అప్పు చేసి పప్పుకూడు, గుండమ్మ కథ నుండి విచిత్రమైన కథలతో వినోదాత్మక చిత్రాలను నిర్మించడంలో విజయ పిక్చర్స్ వారి ప్రత్యేకత మనకు తెలుసు. కథా కథనం మిన్న, వీళ్ళ కథ కంటే కథనం మిన్న. ఇంటిలిపాది చక్కగా నవ్వుకునేటువంటి చిత్రాలకి ట్రేడ్ మార్క్ విజయ సంస్థ. ఆ కావాలో ప్రయత్నమే శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. పొట్ట కోసం ఒక నిరుద్యోగి పడే పాట్లు ఈ చిత్ర కథాంశం. దర్శకుడు బాపు కోరిక మేరకు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ చిత్రం కోసం నా పేరు బికారి, నా దారి ఎడారి అనే పాటను అద్భుతంగా రాయగా, అంతే మధురంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆ పాటను పాడారు. ఇక కృష్ణ, జయప్రద కాకుండా ఇతర తారాగణం పద్మనాభం, జగ్గయ్య, కాంతారావు, వరలక్ష్మి, అల్లు రామలింగయ్య, రమాప్రభ మొదలైన వారు. ఈ చిత్రానికి సంగీతం అందించింది పెండ్యాల. ఇక కథాంశానికి వస్తే బిఏ పాస్ అయిన మాథ్యూస్ కృష్ణ అనే యువకుడు పట్టుకుని పట్నం వస్తాడు. తన స్నేహితుడు అంటే పద్మనాభం సాయంతో ఒక బ్రాహ్మణ హోటల్లో మొత్తయ్య అనే పేరుతో సర్వర్గా పని కుదుర్చుకుంటాడు. ఆ హోటల్ పేరే శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్. ఆ హోటల్ యజమాని శేషాద్రి అంటే జగ్గయ్య భార్య చనిపోయింది. యుక్త వయసుకు వచ్చిన కుమార్తె రాజేశ్వరి, ఆమె జయప్రద. నాయనమ్మ ఈ పాత్ర నటించింది వరలక్ష్మి. మనవరాలని మరీ సాంప్రదాయ పద్ధతిలో పెంచుతుంది. సర్వర్గా పనిచేయలేకపోవడంతో పని నుండి తొలగిస్తాడు యజమాని కూతురు మాటని కాదనడని తెలిసి ఆమె దగ్గర హృదయ విదారకమైన కథ చెబుతాడు కృష్ణ. దానికి కరిగిపోతుంది ఆమె. వేరే పని ఇయ్యలేక కూతురుకు ఇంగ్లీష్ చెప్పే పనికి కుదురుస్తాడు యజమాని. నాయనమ్మ వరుస కలిపి ఇద్దరికీ పెళ్లి చేయాలని యోచిస్తుంది. ఈ తమాషా సంఘటనను క్రిస్టియన్ అని బతుకు తెరు కోసం 20 సంవత్సరాల క్రితం మతం దాచి బ్రాహ్మణ కాఫీ హోటల్ ప్రారంభించాడని తెలుస్తుంది. నాయికానాయకుల వివాహంతో కథ సుఖాంతమవుతుంది. కథలో తొంగి చూసే హాస్యం కథనంలో లోపించింది. దానితో ప్రేక్షకులు ఆశించిన రీతికి సినిమా చేరలేకపోయింది, పెద్ద విజయాన్ని సాధించలేకపోయింది. అయినా దీంట్లో పాటలు ఇప్పటికీ వింటూనే ఉంటారు. ఆకాశ పందిరిలో నీకు నాకు పెళ్ళంట, అప్సరడై పేరంటాళ్ళు, దేవతలే పురోహితులంట. దాశరథి రాసిన